త్రేతాయుగంలోని వసంత ఋతువు చైత్ర శుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించాడని అనేక పురాణాలు పేర్కొంటున్నాయి. రాముడు అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో జన్మించాడు. 14 ఏళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్య చేరుకున్న రాముడికి పట్టాభిషేకం కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసం. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది. రామాయణంలో కోసల దేశానికి రాజైన దశరథుడికి కౌసల్య, సుమిత్ర, కైకేయి అనే 3 భార్యలు. వారికి సంతాన భాగ్యం లేకపోవడంతో వశిష్ఠ మహర్షి సలహాతో పుత్రకామేష్టి యాగాన్ని నిర్వహించిన దశరథుడికి అగ్నిదేవుడు ప్రసన్నమై పాయస పాత్రను అందజేస్తాడు. దశరథుడు తన 3 భార్యలకు ఈ పాయసాన్నిచ్చిన కొద్ది కాలానికే వారు గర్భం దాల్చారు. చైత్రమాసం 9వ రోజైన నవమి నాడు మధ్యాహ్నం కౌసల్యకు రాముడు జన్మించాడు. ఆ తరువాత భరతుడు కైకేయికి, లక్ష్మణ శత్రుఘ్నులు సుమిత్రకు జన్మించారు. ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహావిష్ణువు 7వ అవతారం రాముడు. లంకాధిపతి రావణ సంహారం కోసం రాముడు అవతరించాడు. ఇటీవల జరిపిన శాస్త్ర పరిశోధనల ప్రకారం శ్రీరాముడు క్రీస్తుపూర్వం 5114 జనవరి 10న జన్మించి ఉంటారని భావిస్తున్నారు. రామరాజ్యంలో ప్రజలంతా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఉన్నారనేది హిందువుల నమ్మకం. సాధారణంగా ఈ పండుగ మార్చి లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది. శ్రీరాముడు జన్మించింది మధ్యాహ్నం కాబట్టి ఆ సమయంలోనే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో భక్తులను విశేషంగా ఆకర్షించేది శోభాయాత్ర. శ్రీరామనవమి వేసవికాలం ప్రారంభంలో వస్తుంది. వేసవిలో సూర్యుడు ఉత్తరార్ధగోళానికి చేరువుగా వస్తాడు. రాముడిని సూర్యవంశానికి ఆరాధ్యుడిగా పేర్కొంటారు. ఈ వంశానికి చెందిన ప్రముఖులు దిలీపుడు, రఘు. వీరిలో రఘు ఇచ్చిన మాటకు కట్టుబడ్డ వ్యక్తిగా ప్రసిద్ధిగాంచాడు. శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడిచి తండ్రి మాట కోసం 14 ఏళ్లు వనవాసం చేశాడు. మాట కోసం నిలబడ్డాడు కాబట్టే రాముని రఘురాముడు, రఘునాథుడు, రఘుపతి, రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలుస్తారు. శ్రీరామ రామ రామేతే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకం 3 సార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణ, శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం చైత్రశుద్ధ నవమి నాడు 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే కౌసల్యాపుత్రుడిగా ఈ భూమిపై జన్మించిన పర్వదినాన్ని శ్రీరామనవమిగా జరుపుకుంటాం. ఎవరైతే కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రంలోనే మరణిస్తారో వారు మరణించే కాలంలో సాక్షాత్తు పరమేశ్వరుడు ఈ తారక మంత్రాన్ని వారి కుడి చెవిలో చెప్పి సద్గతి కలిగిస్తాడనేది ఇతిహాసాలు ఘోషిస్తున్నాయి. శ్రీ సీతారామస్వామి పరమ పవిత్రమైన గౌతమీ నది తీరాన శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతుడై స్వయంభూగా కొలువైన ప్రాంతం పావన భద్రాద్రి క్షేత్రం. ఈ క్షేత్రాన్ని ఒక్కసారి దర్శించినా మన జన్మ ధన్యమైపోతుంది. దానితో పాటు స్వామివారి కృపకు పాత్రులం అవుతాం. రామనామం జపించిన చాలు ముక్తి మార్గం కలుగుతుంది. అంతటి పరమ పావన క్షేత్రం గురించి ఒకసారి తెలుసుకొని మన జన్మ ధన్యం చేసుకుందాం రండి. భద్రాచలంలో స్వామివారు సీతాలక్ష్మణ సమేతుడై చతుర్భుజుడిగా వెలిచారు. ఇంకో ప్రత్యేకత ఏమిటంటే స్వామి పశ్చిమానికి అభిముఖంగా ఉండి దక్షిణ ప్రవాహి అయిన గోదావరి నదిని వీక్షిస్తుండడంతో ఈ క్షేత్రం ఎంతో ప్రాచీనమైనది. దీని గురించి బ్రహ్మాండ పురాణంలోనూ
గౌతమి మహత్యంలోనూ ప్రస్తావన ఉంది. ఈ ప్రాంతంలోనే త్రేతాయుగం నందలి శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై వనవాసం చేశాడని ప్రతీది. ఒకసారి స్థల పురాణం పరిశీలిస్తే శ్రీరాముడు వనవాస సమయంలో ఈ ప్రాంతంలో ఒక బండరాయి మీద సేద తీరాడట. సేద తీరిన తర్వాత ఆ బండరాయిని అనుగ్రహించి మరుజన్మలో నువ్వు మేరు పర్వత పుత్రుడు భద్రుడిగా జన్మిస్తావని, అప్పుడు నీ కొండపైనే శాశ్వత నివాసం ఉంటానని వరమిచ్చాడట. దీనితో భద్రుణ్ణి అనుగ్రహించి భద్రగిరిపై వెలిసి ఒక పుట్టలో ఉన్నాడట. కాలక్రమంలో శబరి శ్రీరాముడి అనుగ్రహంతో పోకల దమ్మక్కగా జన్మించి భద్రాచల సమీపంలోని భద్రారెడ్డిపాలెంలో రామునికి పరమ భక్తురాలిగా ఉంటూ ఎప్పుడూ రామనామస్మరణ చేస్తుండేది. ఒకరోజు కలలో రాముడు నేను భద్రగిరిపై ఎండకు ఎండి వానకు తడిసి ఉంటున్నాను, నాకు ఏదైనా నీడనిమ్మని ఆదేశించాడట. దమ్మక్క తెల్లవారగానే స్వామి చెప్పిన ప్రాంతంలో వెళ్ళి చూడగా పుట్టలో వేంచేసి ఉన్నాడట. పుట్టను శుభ్రం చేసి తాటాకులతో తనకు చేతనైనట్టి ఒక పందిరి వేసి విగ్రహాలను ఉంచి పూజలు చేస్తుండేదట. భద్రారెడ్డిపాలెంకు కోతవేటు దూరంలో గల నేలకొండాపల్లి గ్రామంలో కంచర్ల లింగన్న కామమ్మ దంపతుల ఒక్కగానొక్క కుమారుడు కంచర్ల గోపన్న. చిన్నతనం నుండి శ్రీరామ భక్తుడు. యవ్వనం రాగానే గోపన్నకు దగ్గర బంధువైన అక్కన్న తానీషా ప్రభువు దగ్గర మంత్రిగా ఉండడంతో గోపన్నకు పాల్వంచ ప్రాంతానికి తహసీల్దారుగా నియమించాడు. ఆ పరాగణలోనే ఉన్న భద్రగిరి ప్రాంతంను దర్శించిన గోపన్న స్వామికి సరైన ఆలయం లేకపోవడంతో చెలించి పన్నులుగా వసూలైన ధనంతో రామాలయంను సర్వాంగ సుందరంగా నిర్మించాడట. దీనితో కోపోద్రిక్తుడైన తానీసా గోపన్నను చెరసాలలో బంధించి చిత్రహింసలకు గురిచేస్తాడు. తానీషాకు రామచంద్రుడు కరుణించి లక్ష్మణ సమేతుడై కలలో కనిపించి తన కాలం నాటి రామమాడాలను చెల్లించాడట. తానీషా ఒకసారిగా మేలుకొని చూడగా ఆలయానికి గోపన్న ఎంతైతే వాడాడో అంత సొమ్ము రాశిగా పోసి ఉందట. దీనితో గోపన్న భక్తికి తన తప్పును తెలుసుకొని ఖైదు నుండి విడుదల చేశాడట. గోపన్న ఎప్పుడూ రామకీర్తనలు పాడడంతో రామదాసుగా ప్రసిద్ధికెక్కాడు. అది ఆలయానికి ఉన్న చరిత్ర. శ్రీరామనవమి స్వామివారి ఆలయంలో ఎంతో కన్నుల పండుగగా నిర్వహించేది సీతారాముల కళ్యాణ మహోత్సవం. చైత్ర శుద్ధ నవమి నాడు స్వామివారి కళ్యాణం జరిపిస్తారు. కళ్యాణంలో స్వామివారి కట్టే తాలిబొట్టును రామదాసు చేయించాడు. ఇప్పటికీ ఆ మంగళ సూత్రాన్నే వినియోగిస్తున్నారు. శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైన వైకుంఠ ఏకాదశిని ఎంతో వైభవంగా ఇక్కడ నిర్వహిస్తారు. ఏకాదశికి గోదావరి నదిలో నిర్వహించే తెప్పోత్సవం, ఉదయం 5 గంటలకు జరిగే వైకుంఠ ద్వార దర్శనం చూసేవారికి ఎంతో నయనానందకరంగా ఉంటాయి. రామనామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అనగానే మన నోరు తెరుచుకొని లోపల పాపాలన్నీ బయటికి వచ్చి ఆ నామం యొక్క అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట. అలాగే మా అనే అక్షరం ఉచ్చరిస్తే మన పెదవులు మూసుకుంటాయి కాబట్టి బయట మనకు కనిపించే ఆ పాపాలు లోనికి ప్రవేశించలేవట. అందువల్లే మానవులకు రామనామ స్మరణ మిక్కిలి జ్ఞానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందంట.